నల్గొండ జిల్లాలో డ్రగ్స్పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నార్కెట్పల్లి మండలం గుమ్మలబాయిలోని 12వ బెటాలియన్ ఫైరింగ్ రేంజ్ దగ్గర గంజాయిని ధ్వంసం చేశారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ 1179 కిలోల గంజాయిని డ్రగ్ డిస్ట్రక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు. దీని విలువ 1,93,00,000 ఉంటుందని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. NDPS కేసెస్ కి సంబంధించినటువంటి 1379 కేజీల గాంజా, డ్రై గాంజా మేము డిస్ట్రాయ్ చేయడం జరిగింది యాజ్ పర్ ప్రొసీజర్. అండ్ దీంట్లో ఈ 26 కేసెస్ కూడా నల్గొండ సబ్ డివిజన్కి చెందినటువంటి పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్న కేసెస్. శాలిగౌరారం 2 కేసెస్, నార్కెట్పల్లి 1 కేస్, చెండూరు 1 కేస్, తిప్పర్తి 3 కేసెస్, కట్టంగూర్ 8 కేసెస్, కేతేపల్లి 7 కేసెస్, నల్గొండ 1 టౌన్ 2 కేసెస్, కనగల్ 1 కేస్, నల్గొండ రూరల్ 1 కేస్. అయితే అత్యధికంగా ఎక్కువ గాంజా మనకి 400+ కేజీస్ కేతేపల్లి పిఎస్ లిమిట్స్లో సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో అది మీరు చూస్తుండగానే వీ హ్యావ్ బర్న్ట్ ఇట్. కేతేపల్లి because we have checkposts there, and any ganja that is using our jilla as transit going from northeast Andhra to other parts of the country, అది మన జిల్లాని వాడుకొని వాళ్ళు మూవ్మెంట్ చేస్తున్నప్పుడు కూడా మనం ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో కూడా సర్క్యులేట్ అయ్యేటటువంటి గాంజా ఉన్నటువంటి కేసెస్ కూడా దీంట్లో ఉన్నాయి. 26 NDPS కేసెస్కి సంబంధించినటువంటి 1379 కేజీల గాంజా, డ్రై గాంజా మేము డిస్ట్రాయ్ చేయడం జరిగింది యాజ్ పర్ ప్రొసీజర్.